అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రీతు వంటిల్లు. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ కడాయి మష్రూమ్ మసాలా కర్రీ అండి. ఈ కర్రీ ఎంతో టేస్టీగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలును కూడా చేస్తుంది. ఇది అన్నంలోకి, చపాతీల్లోకి, రోటీల్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఈ కర్రీకి 1/4 కిలో మష్రూమ్స్ని తీసుకోవాలండి. ఈ 1/4 కిలో మష్రూమ్స్ని శుభ్రంగా ముందు క్లీన్ చేసుకోవాలండి. ఒక క్లాత్తో పైన దుమ్ము మట్టి ఉంటుంది కదా, అదంతా పోతుంది. తర్వాత క్లీన్ చేశాక వీటి మీద ఉన్న లేయర్ని తీసేయాలండి. చూడండి, ఈ విధంగా తీసుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. వాటర్తో కూడా వాష్ చేసుకోవచ్చండి. నేనైతే వాటర్తో వాష్ చేయను. ముందుగా వీటన్నిటికీ ఉన్న మట్టిని ఒక క్లాత్తో శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత పైన ఉన్న లేయర్ని ఈ విధంగా తీసేసుకుంటాను ఎవ్రీ టైం. వీటన్నింటినీ లేయర్ శుభ్రంగా తీసి పెట్టుకొని చూడండి, ఈ విధంగా అన్నింటికి తీసుకోవాలి. లేయర్ తీసేసిన తర్వాత వీటిని 4 పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోండి. ఒక్కొక్క మష్రూమ్ని ఈక్వల్గా. కొంచెం పెద్దగా ఉంటే కనుక 6 పీసెస్ లాగా చేసి పెట్టుకోండి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల కర్రీ చూడటానికి అందంగా కనిపిస్తుంది. తర్వాత మీడియం సైజు 2 క్యాప్సికమ్లను తీసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ముచ్చుకొని తీసేసుకొని పైన తర్వాత లోపల ఉన్న విత్తనాలన్నింటినీ కూడా తీసేసుకొని ఒకసారి వాష్ చేసుకోండి. వాష్ చేసిన తర్వాత 2 పీసెస్లా చేసుకొని ఈ క్యాప్సికమ్ని చిన్న చిన్నగా క్యూబ్స్ షేప్లో కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అందంగా కనిపిస్తుంది, ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. మసాలాని యూజ్ చేయకూడదండి. దీనికి సపరేట్గా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ కోసం 10 రెడ్ చిల్లీస్, 1 స్పూను జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, 3 ఇలాచి, 2 ఇంచెస్ దాల్చిన చెక్క, 1/2 స్పూన్ మిరియాలు, 7 లవంగాలు, ఇంకా 1 స్టార్ ఫ్లవర్ అయితే సరిపోతుందండి. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్, 1 బిగ్ టమాటో, 7 క్యాష్యూస్, అలాగే 2 ఇంచెస్ ఎండు కొబ్బరిని తీసుకోవాలండి ఈ కర్రీకి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ధనియాలు, జీలకర్ర, మనం తీసుకున్న మసాలా స్పైసెస్ ఉన్నాయి కదండి, వీటన్నింటిని వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ మసాలా పొడి మంచి అరోమేటిక్గా ఉంటుంది, అలాగే కర్రీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా అన్నీ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని వీటన్నింటిని ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారబెట్టుకోండి. చల్లారబెట్టుకున్న తర్వాత ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదండి, ఆ మష్రూమ్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ముందుగా మష్రూమ్స్ని ఫ్రై చేసి పెట్టుకుంటే కర్రీలో తొందరగా కుక్ అయిపోతాయండి. వీటిని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం సేపటి వరకు కుక్ అయిన తర్వాత వీటిలోనే మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసుకొని వీటిని కూడా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఈ స్పైసెస్ అన్నీ చల్లారిపోయాక ఒక మిక్సర్ జార్లో వేసుకొని పైన పౌడర్లా చేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఇందులో నుంచి వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ మష్రూమ్స్ని, క్యాప్సికమ్ని. చూడండి, ఈ విధంగా కుక్ అయిపోయాయి. కుక్ అయిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకొని ఆనియన్ పీసెస్ని, ఇంకా క్యాష్యూస్ని, ఇంకా ఎండు కొబ్బరిని వేసుకొని ఈ ఆనియన్స్ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. టమాటో నుంచి పైన లేయర్ వేరే అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా కుక్ చేసుకోవడం వల్ల ఈ కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుందండి. చూడండి, టమాటోస్ నుంచి లేయర్ వేరే అయిపోయింది కదా, దీన్ని కూడా తీసుకొని ఒక బౌల్లో వేసుకొని చల్లారపెట్టుకొని తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. సేమ్ ప్యాన్లో బటర్ వేసుకొని కరిగించుకోండి. తర్వాత కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. మీకు బటర్ ఇష్టం లేకపోతే నెయ్యిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ బటర్ బాగా కరిగిపోయిన తర్వాత అందులోనే కొన్ని క్యాష్యూస్ని వేసుకొని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకు వేయడం వల్ల కర్రీ మరింత టేస్టీగా ఉంటుంది. ఇది ఫ్రై అయిన తర్వాత అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత
మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ను కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఫ్రై చేస్తే మసాలా మాడిపోతుందండి. కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే ఈ మొత్తం పేస్ట్ అంతా అడుగంటేస్తుంది. 5 మినిట్స్ తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఈ పేస్ట్లో వేసుకొని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని అప్పుడు 5 మినిట్స్ కుక్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. 3 మినిట్స్ తర్వాత ఆయిల్ కొంచెం పైకి రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు బాగా కలుపుకోవాలండి. ఈ పేస్ట్ని బాగా కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదండి, ఆ మసాలా పౌడర్ని మీకు తగినంత ఆ పేస్ట్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకోండి. దీన్ని ఈ పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత అందులోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం పేస్ట్ అంతా వాటర్లో కలిసిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. ఇది మస్ట్గా వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ మరీ బాగుంటుందండి. ఇది మస్ట్గా వేసుకోవాలి. తర్వాత 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత బబుల్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఈ విధంగా బబుల్స్ వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ మష్రూమ్ పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులో తగినంత ఉప్పు ఇంకా కొంచెం కొత్తిమీరనే వేసుకొని ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇది బాగా కుక్ అయిన తర్వాత అందులోనే ఒక బిర్యానీ ఆకు, హాఫ్ స్పూన్ షాజీరా వేసుకోవాలండి. ఇవి వేసుకోవడం వల్ల కర్రీ మరింత టేస్టీగా ఉంటుందండి. వేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా కర్రీ కన్సిస్టెన్సీ దగ్గరకు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇదే ఈ కర్రీకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఈ విధంగా ఆయిల్ పైకి తేలి సపరేట్ అయింది కదండి, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే యమ్మీగా ఉండే కడాయి మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఆహా, ఇది అన్నంలోకి, రోటీల్లోకి, చపాతీల్లోకి చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.